అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరి పంచాయతీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక నా పేరైతే రాజవ్వ, అందరు నన్ను రాజక్క రాజక్క రాజ్ రాజ్ అని పిలుస్తారు. ఇక నా పక్కన ఉన్నాయి కదా ఈ పింక్ శ్రీరామె, ఈమె పేరు భారతి, భారతవ భారత అని పిలుస్తావు. ఇటు సైడ్ ఉన్న చూడు నా పక్కన ఇంకొక ఆమె పేరు ఎల్లవ్వ, అందరు ఎల్లి ఎల్లి అని పిలుస్తారు. అయితే ఇవాళ ముచ్చట ఏంటంటుల్లా, నాకు కోడి ఉన్నది. ఆ కోడి ఏం చేస్తే రోజుకు గుడ్డు పెడతాను. ఆ గుడ్లన్నీ నేను ఎవ్వరికి ఇవ్వకుండా ఒక పిసినారు దాన్ని ఇవ్వకుండా నేను ఏం చేస్తానంటే అన్ని ఒకటేసారి అమ్ముకుందామని చెప్పి అన్ని దాచిపెడతాను. ఒక రోజు ఏమవుతుందంటే ఒక గుడ్డు పోతుంది. ఆ గుడ్డు వేయడానికి నేను చేసిన పంచాయతీ ఇలా వీడియో మస్తు కామెడీ ఉంటది. అబ్బా నా కోడైతే ఎన్ని గుడ్లు పెడతాందో. ఈ గుడ్లన్నీ దాచిపెట్టుకొని ఒక రోజు అమ్ముకోవాలి. నా మొగుడికి తెలియకుండా అమ్ముకోవాలి. ఇంకా మనకి తెలుస్తారైతే వాడు మొత్తం ఈ ఉడకబెట్టే కూరండి అన్ని అంటాడు. వాడైతే అన్ని అమ్ముకోవాలి. రాజీ ఉన్నవానే? అబ్బా ఈ జిటికలు వస్తుంది కదా, దీనికైతే ఎప్పుడు నా కోడి గుడ్ల మీదనే ఉంటది. కడుగుతుంది 2 ఇయర్ రాదే 2 ఇయర్ రాదని చెప్పి దీని చిట్టుకల్ల ఒకళ్ళ మన్ను. ఉన్ననే వెళ్ళి ఇక్కడనే ఉన్నా. ఏందా ఇట్లా వచ్చినావు? ఏం లేదే, ఏం కూర వండినవని వచ్చిన. ఏం కూర వండినవే? నేనానే కొంచెం వెళ్ళిపోయి కారం నూనె గంతే, ఇంకేం వండలేదు. ఇక నేను మా ముసలోడు అదే తింటాను. ఇక సాయంత్రం వరకు ఏమైనా కూర వండితే వండుతా. అబ్బా కోడి గల్లుగుడ్లు పెట్టిందానే? ఒక 2 ఇయర్ రాదు ఉడకబెట్టుకొని గోలించుకొని తింటాము. మస్తు రోజులైతే అది కోడిగుడ్ల కూర తినక. ఊకే మందిని అడిగే బదులు 2 కోడిగుడ్లు కొనుకొచ్చుకుంటే దుకాణంలో లేవా? 5 రూపాయలకి ఒకటేనా కొనుకొచ్చుకొని గోలించుకొని తింటేంది. ఊకే నా కోడిగుడ్లు కావాలా? ఊకే అడుగుతావు. అయ్యో ఇయ్యలేవే, ఊకే పక్కింటోళ్ళే కదా అని అడిగిన. వట్టిగానే అడిగిన. దోస్తువేనా ఇస్తేంది? అయితే మా ముసలోడు ఈ రోజు ఉడకబెట్టుకొని తిందామన్నాడు. రేపటి నెల్లుండలో 2 పెడతాయి కదా, అప్పుడు ఇత్తతి. ఇప్పుడైతే ఇయ్యనే. ఇప్పటివరకు అయితే దుకాణంలో కొనుక్కొని గోలించుకొని తినుర్రి. సరేతి, నువ్వెప్పుడు ఇచ్చినావు? నువ్వు ఇత్తనైతే ఈ భూమి బద్దలు కావాలి కానీ నువ్వు ఇత్తవా అనే? రాజీ ఇది దీనంత పీసే దొరకది. ఇక పోతానతి, ఉంటా. మళ్ళా సాయంత్రం నచ్చబండగాడ కలుద్దాం. ముచ్చట్లు పెడదాం. మస్తు రోజులు అవుతుంది ముచ్చట్లు పెట్టడానికి అత్తనే అత్తలేవేంది? ఊకే కోడి చుట్టే తిరుగుతాను. కోడి గుడ్డు పెట్టిందా లేదా అని. సాయంత్రం అయితే దా రచ్చబండగాడికి కూర్చొని మాట్లాడుకుందాం. అబ్బో ఈ లంబడి కట్ట కోడిగుడ్లు కావాలి. కోడి శాతం కాదేం కాదు, రూపాయి పోతే పానం పోతుంది. ఇది ఆట కోడిగుడ్లు తెచ్చుకుంటా, కోడిగుడ్లు గొలుచుకొని తింటదట. అబ్బా ఎన్ని గుడ్లనే. ఈ గుడ్లను ఒకసారి అమ్మాలిగా. ఈ ఇన్సన్ అయితే పెడితే అందరు చిట్కలన్నీ దీనికే తాకుతాయి. చెడిపోతాయి ఏంది గుడ్లన్నీ. రాజీ, ఓ రాజీ, ఉన్నవానే? ఏందయ్యా ఎందుకు కొడతాను? గట్టిగా మెల్లవిస్తారానా? ఆకలి అవుతుంది, మస్తు ఆకలి అవుతుంది. అన్నం పెట్టు. ఏం కూర అంటినావు? ఇక నిన్నటిదే ఉన్నది, కొంచెం వెళ్ళిపోయా మీరు. అదే తిన్నా నేను కూడా. నువ్వు కూడా అదే తిను. సాయంత్రం వరకు ఏమైనా ఉంటే అందుతా. ఎన్ని రోజుల నుండి తినన్న ఈ ఎల్లిపాయ మీరవు? 3 రోజుల నుండి ఇదే పెడతాను. నా కడుపులంతా మండుతాంది. ఆ 2 కోడిగుడ్లను గొలిత్తేంది తినచ్చు. ఆ కోడిగుడ్లను ఏం చేస్తావు? నెత్తి మీద పెట్టుకొని పోతావా? ఏంది కోడిగుడ్ల కూరనన్నా? ఒక్క కోడిగుడ్డు ఎంత ఉన్నది తెలుసా? 10 రూపాయలు ఉన్నది. ఈ నాటు కోడిగుడ్డు అయితే ఇంకా 12-15 రూపాయలు కూడా పోతాంది. ఆ 30 రూపాయల కోడిగుడ్డు నీకోసం అన్నాడు. అంతగా పని చేస్తావా? ఇంకా పెరుగుతావా ఏంది? నీ పీస్ మొక్కం దానా. తిననీకే కానీ అడిగేది. ఇంట్లో కాకపోతే ఇంకా బయట అమ్ముతావా? ఆ అమ్మేటట్టే ఉన్నా. నిన్ను చూస్తే ఏ 200కి అమ్ముతావో 300కి అమ్ముతావో. ఎన్ని రోజుల నుండి అమ్ముతావే? ముందు పెట్టిన కోడిగుడ్లు ఇప్పటికెప్పుడు షెడ్ అయిపోయి ఉంటాయి. అవి ఆట పోయి అమ్ముతుందట ఈ అమ్మలాడి. ఇగో ఆడైతే అన్నమున్ను ఎల్పబీర ఉన్నది, తింటే తిను లేకపోతే లేదు. ఇగో నేనైతే రచ్చబండకు పోతానా. మా వాళ్ళందరూ వచ్చినట్టున్నారు మహిళా సంఘం అంతా. ఇక కొంచెం ముచ్చట పెట్టేసి మధ్యాహ్నం వరకు వస్తాను. తిని పండుకొని బయట అడుగు. కోడిగుడ్ల కూర కావాలట, కోడిగుడ్ల కూర. వెనక్కి ఆ ఎల్పబీర తింటే ఏంది? ఊక కోడిగుడ్లని ఆయన కదలిగిండు. ఉన్నోళ్ళందరూ నా కోడిగుడ్ల మీదనే కన్ను. ఏంది ఇది? 2 కోడిగుడ్లు అనమంటే గింతగనం ఊరిపోతాంది. ఈ ఎల్లిపాయ కారంతో 3 రోజులు తిని నా కడపంతా వండుతాంది. అసలు నాకు అసలు అయితలేదు. ఇక ఏమైనా కూరలను వండుకోవాలి. మరి ఆ కోడి అలా గుడ్డు పెట్టిందో లేదో చూద్దాం ఒకసారి పోయి. అబ్బో దీంతో పెట్టుకుంటానైతే రోజు ఎల్లిపాయ మీద పెట్టేటట్టున్నది. ఇక నేను ఏమన్నా తినాలి, లేకపోతే నాతో అయితలేదు. ఇక అబ్బా కోడి గుడ్డు పెట్టినట్టున్నది కదా. ఈ రాజు ఇంకా ఇవ్వలేదు. ఇది వచ్చేలోపు గోలించుకొని తిని బయటికి పోవాలి, లేకపోతే ఇది నన్ను ఉంచది అలా. అది గిట్లా అడిగింది అనుకో, ఏమో మరి అలా పెట్టలేదు కావచ్చు అని అనాలి. లేకపోతే అదైతే నన్ను అయితే ఈడ్చే చంపుతుంది. అబ్బా ఇంత మంచి కూర తినక ఎన్ని రోజులైతే ఇంత కమ్మ ఉన్నదో. అసలు మంచి కమ్మగా అనుకొని తిన్నా. అబ్బో ఈ కోడిగుడ్లు అది దానికి కనబడలేకపోయింది అనుకో, అది నన్ను గుంజ కొడితే ఫస్ట్ నన్నే అంటది అది. ఇక మస్తు టైం అవుతుంది వచ్చి. ఇలా కోడిగుడ్డు పెట్టిందో చూసి యాటికి 15 గుడ్లు అయితే ఎవరికన్నా నమ్మాలి. అలా పోతాను ఇక పోయి నా కోడిగుడ్డు పెట్టిందో. అబ్బా అక్కడి నడిచి కాళ్ళని గుంజి పాడబెడతాను. ఇక ఏం చేద్దాము? ముచ్చటకాని పోతిని ఇంతసేపు ఆయే కాళ్ళు నడతాడు గుంజబట్టే. అగో కోడి గుడ్డు లేదండి. అగో ఇవాళ
ఇవాళ కోడి గుడ్డు పెట్టిందా లేదా? రోజు పెడతాను కదా, ఈ రోజు ఎందుకు పెట్టది? ఎవడో నా గుడ్డుని తీసినట్టే ఉన్నాడు. ఎల్లే తీయచ్చు, అది 2 గుడ్లు అడిగితే నేను ఇయ్యలేదని చెప్పి దొంగతనం చేసింది దొంగముండ. దానికి చిటికల్లబోకల్ల మన్ను. దాన్ని ఇయ్యాలా, దాన్ని ఈ చేతంత ఇయ్యాలా నేను? ఆగు, దాని ఇజ్జత్ మొత్తం తిట్టియాలా. ఇలా రచ్చబండ కాడ పంచాయతీ పెట్టించి దాని ఇజ్జత ఇదిస్తా. దాని ఈ రాజన్న ఉన్నాడా మరి? ఈ రాజన్న ఉంటే ఇవాళ పంచాయతీ పెట్టిస్తావు నేను. రాజన్న, ఓ రాజన్న ఉన్నావానే? ఉన్న రాజక్క, ఏంది గిట్లొచ్చినావు? ఏం చెప్పమంటవే రాజన్న, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది. నేను ఎంతో కష్టపడి జాగ్రత్తగా దాచి పెట్టుకుంటున్న ఒక వస్తువుని ఒక అమ్మలాడి దొంగతనం చేసిందే అన్న. దానికోసమే పంచాయతీ పెట్టిద్దామని వచ్చిందే అన్న. నువ్వే నాకు న్యాయం చేయాలే అన్న. సరే రాజక్క, పంచాయతీ పెట్టిద్దాం గాని అసలు ఏం పోయింది? ఏం పోయిందన్నది ఆ అమ్మలాడి అత్తనే తెలుస్తుంది అన్న. ఎల్లక్కని పిలిపిరి పంచాయతీ పెట్టిద్దాం మధ్యాహ్నము. నా కష్టం ఇంకొకరికి రావద్దే అన్న. సరే తీ రాజక్క, నేను ఎల్లక్కకి చెప్పిపిచ్చి రచ్చబండగాడికి పిలిపిస్తా. మధ్యాహ్నము 2 పెద్ద మనుషుల దగ్గర పోయి రమ్మని రచ్చబండగాడికి మాట్లాడదాము. సరే అన్న, ఇక ఐలన్నను ఆ మల్లన్నని పట్టుకొని వస్తా. ఎల్లక్క, ఓ ఎల్లక్క, ఉన్నావా? ఉన్ననే రాజన్న, ఏంది గిట్లొచ్చినావు? ఇగో ఇంతకు ముందు ఆ రాజక్క వచ్చింది, ఏదో పంచాయతీ ఉన్నదట, నిన్ను రమ్మంటాంది. నువ్వేమో దొంగతనం చేసినావంటాంది రాజక్క. ఓసారి రచ్చబండి కాడికి రా మధ్యాహ్నం వరకు. అగో, నేనేం చేసిండే రాజన్న, నన్ను రమ్మంటాంది? నేనేం దొంగతనం చేసిండే? నేనెప్పుడు దాని ఇంటికి పోయిండే? ఏమో ఎల్లక్క, దొంగతనం అంటుంది కానీ మరి ఏం చెప్తలేదు. రచ్చబండి కాడికి అత్తనే చెప్తా అన్నది. ఒకసారి అయితే రారాదు. సరేనే అన్న, మరి నేనేం చేసిన్నో ఏందో మరి రచ్చబండలో తెలుసుకుందాము. వస్తా. అవు రాజక్క, మరి పెద్ద మనుషులను తీసుకొస్తా అన్నావు కాదు, మరి ఏరు వాళ్ళు? ఇంటికాడ ఎవరు లేరు కాదు రాజన్న, అందుకే ఈ భారతిని ఉన్నగా శ్రావణ్ని తీసుకొని వచ్చిండే అన్న. ఇక ఎప్పు రాజక్క, మరి ఏం దొంగతనం చేసింది ఎల్లక్క? మరి ఎందుకు పిలిపించిన వీడిదాకా అని? ఈ దొంగముండ ఎల్లి నా కోడిగుడ్డు ఎత్తపోయింది అన్న. మొన్న వచ్చింది 2 గుడ్లు ఇవ్వంటే నేను ఇయ్యలేదని చెప్పి అలా గుడ్డు పెట్టని, గుడ్డు చూడక ముందుకే అది గుడ్డు పెట్టిందో లేదో ఎత్తపోయింది అన్న. ఏంది, నిన్ను కోడిగుడ్డుని తీసిందా? ఎవతే అది నీకు చూసి చెప్పింది? దాన్ని తీసుకొని రాపో, దాన్ని చికే కొత్త నేను ఇయ్యాలా? ఏందే బొడ్డి ఎక్కువ మాట్లాడతాను? మొన్న వచ్చి ఇదిగా ఇయ్యలేదని చెప్పే కదా ఇయ్యాలి. నువ్వు నా కోడిగుడ్డు ఎత్తపోయావు, మళ్ళీ ఎక్కువ తక్కువ మాట్లాడతాను ఏందే? ఎవరే బొడ్డి, ఊకే బొడ్డి అంటాను? నేను తీసుకున్నా నానే, ఎవతే చూసి చెప్పింది నీకు? ఓ అవ్వలు, ఆగుర్రి, పంచాయతీ పిలిపించింది మీ ఇద్దరు లొల్లి పెట్టుకోవడానికా, మరి ఎవరు తీసిరో తెలుసుకోవడానికా? ఏంది, కోడిగుడ్డు పోయిందా? ఇది మరీ మంచిగా. కోడిగుడ్డు పోతే కూడా ఎవరైనా పంచాయతీ పెట్టిస్తారా రాజక్క? కాదే భారతి, ఒక 15 రోజుల నుండి అది పెట్టిన గుడ్లని నేను దాచి పెట్టుకుంటానా. ఈ ఆటకైతే 15 గుడ్డు అవుతుంది, అరకేసి అవుతుంది. ఎవరికన్నా నమ్ముదాం అనుకున్నా, అంతలోపు ఈ బొడ్డి చూసిందే, ఈ బొడ్డి దొంగతనం చేసిందే అవ్వా. ఇగో రాజక్క, నేనైతే నీ కోడిగుడ్డు తీయలేదు. మరి ఎవరు తీసిర్రో, అది పెట్టిందో లేదో చూడకుండా నువ్వు నన్ను అంటానవేందక్క? నేను అడిగినందుకు నువ్వు అంటావా నన్ను? లేదు రాజయ్య, ఈ బొడ్డే తీసింది. నాకైతే ఆ గుడ్డు వేరప్పటి నుండి పొద్దున్న నుండి తిన్న తిండి పైకి పడతలేదు, నాకు అసలు మనసులో పడతలేదు. నాకు మధ్యాహ్నం ఒరుగుతే కూడా కలలో ఆ గుడ్డే వచ్చింది. అసలు ఈ బొడ్డు ఎందుకు తీసిందో అడిగి నాకు ఆ గుడ్డుని తెచ్చి ఇవ్వనుర్రి. నాకు అసలు నిద్ర పడుతుంది లేదు ఇవాళ నైటు. ఇలా గుడ్డు రాకపోతే నాకు ఏంది రాజక్క, గుడ్డు పోయిందా? ఇదైతే నేను ఎక్కడ ఇవ్వలే రాజక్క, ఇక్కడనే చూస్తానా. ఈ గుడ్డు పోయి పంచాయతీ అయింది. ఇక ఒకటే గుడ్డుగా రాజక్క 10 రూపాయలేనాయా, ఏమైతుంది? మరి కోడి గుడ్డు పెట్టిందో లేదో, మరి ఏ పిల్లి ఎత్తుకపోయిందో, ఏ కుక్క ఎత్తుకపోయిందో, ఎల్లక్కనంటాను. ఎల్లక్క తీసినట్టేనా రాజక్క? ఎందుకు తీరాదు రాజక్క? తెల్లారులేస్తే ముఖం చూసుకునేటోళ్ళము. ఎందుకు ఈ పంచాయతీ? ఇంటికి పోరాదు రాజక్క, ఏమైతుంది ఒక 10 రూపాయల గుడ్డుకి? అగో, ఈ రాజు ఇక్కడనే ఉన్నది కదా, ఏంది ఇంతమంది ఉన్నారు ఈడ? ఏం పంచాయతీ పెడతాంది ఇది? ఏమైందే రాజీ, ఇక్కడ ఏం చేస్తాను? ఇంటికాడ కూర లేదు, బువ్వ లేదు, ఏది లేదు, ఇక్కడ వచ్చి ముచ్చట్లు పెడతాను ఆనే ముచ్చట్లు. అట్లా కాదయ్యా, మన కోడి పెట్టిన గుడ్డుని ఎవరు ఎత్తుకపోయారు, దానికోసమే నాకు ఈ ఎల్లక్కనే తీసిందని ఉన్నది. మొన్న నన్ను 2 గుడ్లు అడిగిందయ్యా, నేను ఇయ్యలేదు. ఇయ్యనందుకు ఇయ్యాల మన కోడి గుడ్డు పెట్టుతో ఎత్తుకపోయిందయ్యా. అందుకే పంచాయతీ పెట్టిస్తాను పెద్ద మనిషి పిలిపించి. అగో, దీనికి తెలిసినట్టున్నది కదా కోడిగుడ్డు పోయిందని. ఈ కోడిగుడ్డు పోయినందుకు ఇది కింత లొల్లి పెడతాంది. అదే నేను తీసుకొని కూలించుకొని తిన్నా అని తెలిస్తే నన్ను చంపుతుంది ఈ రాజీ. ఇక మళ్ళీ ఏమన్నంటే గుడ్డు నేను తీసిన అంటుందే. నేనెందుకు తీస్తానే అయ్యా? 10 రూపాయలు పెడితే నాకే వస్తుంది బంగారం వంటి గుడ్డు. తీసిన అని చెప్పి నన్ను రచ్చబండగాడికి పిలిపించి నాతో పంచాయతీ పెట్టిపిస్తుందన్నా. ఏందే రాజీ, అసలు కోడి గుడ్డు పెట్టిందో లేదో, మరి ఏందో, మరి పిల్లెత్తుకపోయిందేమో. మన ఇంటెనకాల ఒక కోడిగుడ్డు పుచ్చున్నదే, అది ఏ కుక్క తాగిందో ఏ పిల్లి తాగిందో నేను ఇప్పుడే చూసిన.
ఏంది పుచ్చి కనబడ్డదా? ఏ పిల్లి తాగిందో ఏ దొంగ కుక్క తాగిందో దాన్ని అయితే అది దొరకాలి కానీ దాన్ని ఈసతంతా కుక్కరా పిల్లిని, దొంగ ముఖం కుక్క పిల్లి. రాజవ్వ ఇక తెలిసింది కదా నీ కొడుకు డేడమైందో. ఇక ఉత్తిగా ఎల్లక్క మీద బద్నం మోపితే రాజవ్వ, ఎల్లక్క ఎంత ఫీల్ అయిందో ఏందో. పొరపాటైందే ఎల్లి, క్షమించు. ఇక నేను ఇంకోసారి నిన్ను అనుమానించనే. నేను నువ్వే విషయం అనుకున్నానే ఎల్లి. ఇది మంచిగానే ఉంది కదా గుడ్డుల పంచాయతీ. గుడ్డు వేనట, గుడ్డు వేరేందుకు పంచాయతీ పెట్టించుడు మన ఊర్లోనే ఉన్నదవ్వ, ఏడలేడే లేదు. అవునే భారతి, మన ఊర్లోనే ఉన్నది. ఇది కనుక పక్కూరులకు తెలియదు కానీ నవ్వి నవ్వి పేర్లు పెట్టి చంపుతారు. ఇక పోతానమే రాజన్న ఇంటికి. నా గుడ్డుని ఆ పిల్లో కుక్కనో ఏదెత్తుకపోయిందో ఏందో. ఇక ఏం చేస్తూ ఈ కోడి గుడ్డు ఎవరు తిన్నారో, ఆ పిల్లి తిన్నదో. ఇక రేపటి ఆ పిల్లి కోడి గుడ్లను ఉంచదో. ఇక దానికి అసలు ఏదైనా కుపాయం వల్ల వేయాలి. ఇక మధ్యాహ్నం కొన్ని బోళ్ళు ఉండే, ఆ బోళ్ళలో ఉంటిగా. అగో ఈ గంటకేందో ఆ గుడ్డు పొడి ఎత్తే ఉంటుంది చూడు, అట్లున్నది. ఓ ఏంది ఈ మల్లడేనా కొడుకుడు దొంగతనం చేసి అండుకొని తిన్నాడు? ఆగు, ఇక వాని సంగతే చెప్తా. పిల్లెత్తపోయిందట పిల్లి, వాడే నిమ్మగా అండుకొని తిన్నాడు కడుపు నిండా. పిల్లెత్తపోయిందని చెప్పిన పిల్లకి వాని సంగతే చెప్తావును. ఏమయ్యో ఇట్లా ఒకసారి రా. ఏందే రాజీ, ఇప్పటి వారికి పంచాయతీ అన్న పంచాయతీలో ఇప్పుడు ఇంటికాడ అడుగుతానవేంది, ఏంది చెప్పు. ఇగో ఈ గంట చూడొకసారి. ఎగ్గు పొడి వేసుకున్నది ఉన్నది, గుడ్డు పొడి వేసుకున్నది. నువ్వేమో కోడెత్తుకపోయింది కాకెత్తుకపోయిందని కాకమ్మ కదువులు అన్ని చెప్పిన నాకు. అబ్బా దీనికి తెలిసినట్టున్నది కదా, ఇప్పుడు నన్ను ఉంచేది ఒకటి చెప్పుకోవాలి. హే నేనెందుకు తింటానే, నీకు తెలియకుండా తింటానా నేను? నువ్వు నాటకాలు ఆడకు. ఇంట్లో ఉన్నది నువ్వు నేనే. నేను అనుకోలేదంటే నువ్వే అనుకున్నట్టు. లేకపోతే బయట ఎవరైనా నచ్చి అనుకుంటారా ఏంది? అది రాజ్యం ఏందంటే నాకు 3 రోజుల నుండి ఎల్లిపాయ కారం తిని కడుపులో మండుతాందే, అందుకే అట్లా వేసుకున్నానే, ఇంకోసారి వెయ్యనే. నీ దొంగముఖ కూడా నీ వల్ల నేను ఆ ఎల్లక్కని ఆ ఎల్లిని అనుమానించి ఎప్పుడు రచ్చబడ కాడికి పిలిపించిన. అది రేపు నన్ను ఏమంటదో ఏంటో, నువ్వే అనుకొని తిన్నావని చెప్పి నాకు ముందు చెప్తే నేనేమన్నా అంటున్నా? ఇక చూసి కదా వీడియో ఎట్లా అనిపించింది, మంచిగా అనిపించిందా? ఇక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తూనే ఉన్నా మన ఛానల్ ముందడుకు పోయి మేము మిమ్మల్ని నవ్వించడానికి మంచి వీడియోస్ అన్ని తీసుకొస్తాము. సరే ఉంటాం, మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్.